ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు, వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డాక్టర్ చిట్టిభూట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. మరి మనకు మధుసూదన్ శర్మ గారు ఇప్పటివరకే మన ఆరోగ్య సమస్యలకి సంబంధించి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా చిటికీలో మనము కిచెన్లో తయారు చేసుకునే ఎన్నో రెమెడీస్ చెప్తూ ఉంటున్నారు. అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఆయన ఇచ్చే రెమెడీస్లో. ఇప్పుడు ఆయన్ని అడిగి మనకి మోకాళ్ళ నొప్పులు కూడా చాలా సర్వసాధారణంగా వస్తూ ఉన్నాయి కదా, దానికి ఎలాంటి చిట్కా చెప్తారో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో మోకాళ్ళ నొప్పులు అనేవి ఇప్పుడు చాలా సర్వసాధారణం అయిపోయినాయి. చాలా చిన్న ఏజ్ నుంచే మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి. సో మీరు ఒక ఆయుర్వేదిక వైద్యుడిగా మీరు ఏం గమనించారు? ఎందుకు ఇంత ఎర్లీగా మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉన్నాయి? వాటికి ఎలాంటి రెమెడీ చెప్తారు? ఓకే, మోకాళ్ళ నొప్పుల సమస్య వయసు వచ్చిన తర్వాత కొంతమందిలో కలగడం సర్వసాధారణం. అంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో దేహధర్మాల రీత్యా అది కొంతమందికి మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయమ్మా. అందులో కూడా కొంతమందికి ఒక్క మోకాళ్ళ నొప్పికే పరిమితం అయితే కొంతమందిలో మాత్రం 2 మోకాళ్ళ నొప్పులు కూడా వస్తుంటాయి. దానివల్ల సమస్య ఇంత ఒత్తిడి ఇంత అయినొచ్చిందా క్రమక్రమంగా పెరిగేసి మరి వాళ్ళు కూర్చోవడం కష్టము, నుంచోవడం కష్టము, నడవడం కష్టంగా ఉంటుంది, తర్వాత మెట్లు ఎక్కడం దిగడం కష్టంగా ఉంటుంది, ప్రతిదానికి కష్టపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కానీ దురదృష్టవశాత్తు శోచనీయమైనటువంటి విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో చిన్న వయసు నుంచే, అంటే 25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళ నుంచే ఈ సమస్య ఎక్కువ శాతం మందిలో కలగడం మాత్రం చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనికి 1,00,000 కారణాలు. పోషకాహార లోపం కారణం కావచ్చు, డి విటమిన్ బాడీలో తగినంత లేకపోవడం కారణం కావచ్చు, అదేవిధంగా ఎక్కువగా వెయిట్ ఉండడం కారణం కావచ్చు, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి జబ్బులు కారణం కావచ్చు. ఇలా అనేక రకాలైన కారణాల వల్ల చిన్న వయస్సులోనే మోకాళ్ళ నొప్పులు రావడం జరుగుతుందమ్మా. దీనికోసం అని చెప్పేసి తెలిసి తెలియక అవగాహన లోపంతో ఆరోగ్యశ్రీ సరిగ్గా లేకపోవడం చేత విచ్చలవిడిగా విచక్షణ రహితంగా మరి ఏదో పప్రమెంట్ లాగా ఆ టాబ్లెట్స్ మింగేయడం వల్ల తాత్కాలికంగా వాటి నుంచి ప్రయోజనం చేకూర్చవచ్చు, కానీ మరి లాంగ్ టర్మ్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి వైద్యులు కూడా తప్పని పరిస్థితుల్లోనే కొన్నాళ్ళ పాటు వాడమని చెప్తారు, కానీ ఎక్కువ కాలం పాటు వాడమని చెప్పేసి వైద్యులు కూడా చెప్పరమ్మా. ఎందుకంటే వాటి యొక్క పరిధులు పరిమితులు వాటికి ఉన్నాయన్నమాట. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే మరి వైద్యులు వాళ్ళని కూడా ఇది చేయకుండా, కన్సల్ట్ చేయకుండా వీళ్ళు ఇష్టానుసారంగా వాడుతుంటారు అనమాట. సో దీనివల్ల అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే జీర్ణ వ్యవస్థ దెబ్బతినేసేసి కడుపులో పుండు రావచ్చు, అల్సర్స్ రావచ్చు, అదేవిధంగా రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, మోషన్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ రావచ్చు, మొలలు రావచ్చు, ఇలాంటి అనేక లివర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇలా అనేక రకాలైన సమస్యలు వస్తుంటాయమ్మా. కాబట్టి ఈ నేపథ్యంలో మరి నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్లో కడుపులోకి వాడేటువంటి ఔషధాలు, ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి పైపూతకు ఎలాంటి ఔషధాలు తయారు చేసుకుని వాడుకోవాలో చెప్పడం జరిగిందమ్మా. కాబట్టి వీలైనంత వరకు కొద్దో గొప్ప ఉన్నప్పుడు, కొద్ది శాతం నొప్పులు ఉన్నప్పుడు, ప్రాథమిక దశలో ఉన్నప్పుడు మరి మోకాళ్ళ నొప్పులకు సంబంధించినంత వరకు పైపూత మందుగా వాడుకుంటూ మరి ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెప్పేసి నా అభిప్రాయం అమ్మా. మరి అలాంటి పైపూత మందుల్లో కూడా కొన్ని మందుల్లో మరి ఆవాల నూనెతో తయారు చేసేటువంటి మందులు కొన్ని ఉంటాయి, నువ్వుల నూనెతో తయారు చేసేటువంటి మందులు కొన్ని ఉంటాయి, ఎక్స్టర్నల్ ఆయిల్స్ కూడా. సో ఇలాంటి వాటి వల్ల కొన్ని సీజన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆవాల నూనెతో తయారు చేసినటువంటి ఈ యొక్క తైలాలు, ఈ మెడికేటెడ్ ఆయిల్స్, పెయిన్ రిలీవర్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి సమ్మర్లో వాడుకోవడం వల్ల మరి ఆ యొక్క ప్రభావం చేత స్కిన్ ఇరిటేషన్ కావడము, మంట ఉండడం, ఇలాంటివన్నీ జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఫార్ములా ఏంటంటే సంవత్సరం అంతా ఏ సీజన్ అయినా వాడుకోవచ్చుమా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్ములాను తయారు చేసి పెట్టుకున్నట్లయితే సంవత్సరం అంతా ఎప్పుడైనా వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సింపుల్ ఫార్ములా అమ్మా. మీరు నిజంగా చాలా ఆశ్చర్యపోతారు. పిట్ట కొంచెం కుతగనం అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారు. సో దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు అలా ఉంటాయన్నమాట. కేవలం 2 పదార్థాలు. కొబ్బరి నూనె 1 కిలో తీసుకోవాలి. వాము అంటే మీకు తెలుసు కదమ్మా, ఓమము, అజవాయిన్ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు. ఇది 1 పావు కిలో తీసుకోవాలి. అంటే ఈ 2 పదార్థాల ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఆయిల్ తయారు చేసుకోవచ్చుమా. 3వ పదార్థంగా కాస్త కర్పూరం కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఈ పదార్థాలు సరిపోతాయి. మరి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటేమా, రాత్రిపూట ఒక పాత్రలో 1 కిలో కొబ్బరి నూనె తీసుకొని అందులో బాగా శుభ్రం చేసినటువంటి వామును 1 పావు కిలో అందులో వేసేసి మూత పెట్టేసేయాలి. ఉదయం వరకు బాగా నానబెట్టేసేయాలమ్మా. ఉదయం వరకు బాగా ఆ విధంగా నానబెట్టినటువంటి ఆ యొక్క పదార్థాన్ని పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద కొద్దిసేపు బాగా వేడి చేయాలి, కాచాలన్నమాట. సో మరగ్గాచాలి. సో ఆ విధంగా కాసేపు మరగ్గాచేసరికి ఈ వాములో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా
కొబ్బరి నూనెలోకి వచ్చేస్తాయి. వాము కలర్ మారిపోతుందమ్మా. వాము కలర్ మారిపోయేసేసి వాములో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కొబ్బరి నూనెలోకి వచ్చిన తర్వాత ఆ పాత్రను కిందికి దించేసేసి దాన్ని వడగట్టేసేయాలి. ఆ వడగట్టినటువంటి ఆ యొక్క ఆయిల్లో ఒక 50 గ్రామ్స్ కర్పూరం అమ్మా. అంటే ఉంట కర్పూరం కానీ హారతి కర్పూరం కానీ ఏ కర్పూరం కానీ పర్లేదు, మన ఇంట్లో ఉండేటువంటి కర్పూరం ఏదైనా పర్లేదు, కాస్త అలాగా నలిచేసేసి అందులో వేసేయాలి. వేసేసి మూత పెట్టేసేయాలి. సో చల్లారిన తర్వాత దాన్ని తీసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. ఇది బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఆయిల్. ఇప్పుడు ఆయిల్ పెట్టడం వల్ల ఇప్పుడు గుజ్జుతో కూడా మోకాళ్ళ నొప్పులు అవుతూ ఉంటాయి కదా, గుజ్జు పెరుగుతుందా లేకపోతే ఇట్లా? గుజ్జు పెరిగేదానికంటే కూడా ఆ మోకాళ్ళ భాగంలో చెడు పదార్థాలు ఏమీ లేకుండా, మోకాళ్ళ భాగంలో ఇన్ఫ్లమేషన్ అటువంటి ప్రక్రియ లేకుండా ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు, నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం తగ్గించేందుకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ప్రథమ దశలో ఉండి కొద్దో గొప్ప మరి సమస్య ఉండి కొద్దో గొప్ప గుజ్జు తగ్గిపోయే పరిస్థితులు అయితే త్వరగా గుజ్జు తగ్గిపోకుండా ఉండేది కాపాడుతుంది. అంతవరకు దీని యొక్క పరిమితులు ఉన్నాయి. కానీ నొప్పి మాత్రం చాలా ఫాస్ట్గా తగ్గుతుందమ్మా. కాబట్టి ఇమ్మీడియట్ కంఫర్టబిలిటీ వస్తుంది అనమాట. సో కాబట్టి దీన్ని అవసరాన్ని బట్టేసేసి రోజు 2 సార్లు కూడా వాడుకోవచ్చుమా. ఇది చాలా మంది ఆయిల్ అలాంటివి బామ్స్ అవి పెట్టుకొని కొంచెం మసాజ్ లాంటివి చేసుకుంటూ ఉంటారు కదా, ఇప్పుడు మీరు చెప్పిన ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకోవాలి. ఎస్ అమ్మా, సున్నితంగా, అది కూడా గట్టిగా రుద్దడము ఇట్లా చేయకుండా జెంటిల్ మసాజ్, సున్నితంగా మర్దం చేసుకోవడం వల్ల ఈ ఆయిల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క చర్మము ఆ భాగాలన్నీ పీల్చుకుంటాయి కాబట్టి అది ఒక ఔషధంగా పనిచేసేసి ఆ మోకాళ్ళ నొప్పిని తక్షణమే తగ్గేందుకు సహకరిస్తాయమ్మా. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఖర్చు కూడా చాలా చౌక, తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఇంటిల్లిపాది అందరూ కూడా ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు. ఇది కేవలం మోకాళ్ళ నొప్పులకైనా లేకపోతే మామూలుగా శరీరంలో అక్కడక్కడ నొప్పులైనప్పుడు అక్కడ కూడా పెట్టుకోవచ్చు? ఈ యొక్క ఔషధ గుణం మరొక ప్రత్యేకత ఏంటంటమ్మా, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకు సంబంధించి మనం డిస్కస్ చేసాం. మోకాళ్ళ నొప్పులకి ఆయిల్ వాడుకోవాలని చెప్పాం కదమ్మా. ఇది అన్ని నొప్పులకు పనిచేస్తుందమ్మా. తలనొప్పికి జస్ట్ అప్లై చేసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. మెడ నొప్పి వచ్చింది, మెడకు అప్లై చేసేసుకుని సున్నితంగా మర్దం చేస్తే మెడ నొప్పి తగ్గిపోతుంది. కాబట్టి భుజం నొప్పి, తర్వాత వీపు నొప్పి, అదేవిధంగా ఈ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అయితే ఈ విధంగా ఏ నొప్పి ఉన్నప్పటికీ, పిక్కల నొప్పులు, ఏ నొప్పి ఉన్నప్పటికీ, నడుము నొప్పి, ఒక నొప్పి కాదమ్మా, ఏ నొప్పి ఉన్నప్పటికీ తక్షణమే తగ్గేందుకు ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ 3-4 కుటుంబ సభ్యులు ఉంటే, మరి 3-4 కుటుంబ సభ్యుల్లో తరచుగా ఎక్కడో చోట నొప్పి ఉండే తీరుతుంటుందమ్మా. సో మరి మార్కెట్లో ఉండేటువంటి వేలాది రూపాయలు అంత ఖరీదైనటువంటి మందులు వాడుకొని ఇబ్బంది పడేదానికంటే కూడా మన ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆయిల్ని వాడుకోవడం వల్ల మరి ఆర్థికంగా కూడా మనకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఓన్గా తయారు చేసుకున్నటువంటి సంతృప్తి ఉంటుంది. రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయమ్మా. చాలా సింపుల్ రెమెడీ కదా సార్. మీరు తలకు పెట్టుకోవచ్చు అని అంటున్నారు కదా, హెయిర్ కి పెట్టుకోవచ్చా? మరి అది హెయిర్స్ కూడా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. అందులో హారతి కర్పూరం ఉంటది. ఏం లేదు కదమ్మా. దానివల్ల ఇంకోటి అంటే హారతి కర్పూరం ఈ విధంగా వాడుకోవడం వల్ల చుండ్రు సమస్య పోతుందమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్. పేల సమస్య కూడా పాక్షికంగా పోతుంది. సో ఈ హారతి కర్పూరం ఈ తలకు అప్లై చేసుకోవడం అంటే ఆ భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేసేసి ఈ యొక్క తలకు సంబంధించిన సమస్యలు రాకుండా కూడా ఉంటాయమ్మా. సో మంచిదమ్మా, తలకు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ తలనొప్పి ఎట్లున్నప్పుడు ఏమంటే ఈ కణతలకు నుదురికి అప్లై చేస్తుంటారు. బట్ ఏదన్నా అవసరమైతే ఈ తలకు అప్లై చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదు. మోకాళ్ళ నొప్పులకి అలాగే బాడీ పెయిన్స్ కి చాలా మంచి చక్కటి రెమెడీ చెప్పారు, చాలా సింపుల్ గా న్యాచురల్ వేలో. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఓకే మా. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.